రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సిద్ధవటం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించారు. అందులో భాగంగా శనివారం మాచుపల్లి గ్రామంలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి మొక్కలు నాటి విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా జీవించవచ్చని, పర్యావరణ పరిరక్షణ కొరకై నా వంతు మొక్కలు పెంపకం కొరకై కృషి చేశాని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పెంచేందుకు మొక్కలు నాటాలని తెలిపారు. టీడీపీ నేత మల్లు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు గ్రామాన ప్రతి 3వ శనివారం పరిశుభ్రత ప్రగతికి సోపానం దిశగా ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని, భవిష్యత్ తరాల భద్రత కోసం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి రియాజ్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పచ్చని ఆంధ్ర బంగారు భవిష్యత్తు. గ్రీన్ ఏపీ, క్లీన్ ఏపీ, పచ్చని ఆంధ్ర బంగారు భవిష్యత్తు. ఒక చెట్టు నాటు, వందల ప్రాణాలు కాపాడు. గ్రీన్ ఏపీ, క్లీన్ ఏపీ, పచ్చని ఆంధ్ర బంగారు భవిష్యత్తు. ఒక చెట్టు నాటు, వందల ప్రాణాలు కాపాడు. ఇవాళ మాచుపల్లి సచివాలయం పరిధిలో ఉన్నటువంటి శాంతినగర్ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఏపీ క్లీన్ ఏపీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు, స్కూల్ టీచర్స్, అలాగే అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది, ఉపాధి అందరి తరపున ఈ ప్రోగ్రామ్ని జరపడం జరిగింది. ఇందులో భాగంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. కార్యక్రమం మా మాచుపల్లి సిద్ధవటం మండలం మాచుపల్లి గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దీంట్లో భాగంగా మన పవన్ కళ్యాణ్ కానీ, మన ముఖ్యమంత్రి కానీ ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని పోతున్నాడు. కాబట్టి పర్యావరణం అనేది ఎంతో ముఖ్యమైనది. ఆ పర్యావరణం వల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేదానికోసం ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని పోతున్నాడు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు ఒక సెక్రటరీ అయితేమి, సర్పంచ్ అయితేమి, మనకు ఉన్నటువంటి ఊర్లో పనిచేసే వాళ్ళు, కసుమెత్తే వాళ్ళు రోజుకు 2 గంటలు పనిచేస్తే చాలు మన గ్రామంలో ఉండే ప్రజలు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండేదానికి దోహదం చేస్తుంది. వారితో బాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం బాగా కసువెత్తే వాళ్ళతో బాగా పనులు చేపించి మన గ్రామ ప్రజలకు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండేదానికోసం చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.